డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మా, ఏదో అవసరానికి డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన రోజులు వస్తున్నాయమ్మా. మనం మొన్న యుఎస్లో జరిగిన విషయం కూడా అదే. అరే, డబ్బులు ఇస్తే అడిగితే ప్రాణాలు తీసేస్తారా అమ్మా? అంటే మీరు అన్నట్టుగా నిజంగానే ఇది ఎలా జరుగుతుంది అంటేనండి, చాలా అంటే ఎవరికైనా అవసరం పడితే మనం అంతా మనుషులం కాబట్టి అయ్యో పాపం ఏదో అవసరం కదా అనేసి అయ్యో అనేది అంటూ కదా ఈ మధ్య కాలంలో. ఎవరిని అయ్యో పాపం అనొద్దు, నువ్వు చచ్చిపోతే చచ్చిపో, నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, మాకు సంబంధం లేదు అనేలాగా ఉండాలి అని అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాంటి చూస్తే. ఇలాంటి దానివల్ల నిజంగా అవసరమైన వాళ్ళకి సహాయం చేయలేకపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే అందరూ ఇలాగే చేస్తారని చెప్పేసి. చాలా మటుకండి ఈ ఫ్రెండ్షిప్లో కానీ, లేకపోతే బంధుత్వాల్లో కానీ, లేకపోతే ఇంట్లో కూడా ఎలాగ ఉంటుందంటే, ఏదైనా అవసరానికి డబ్బులు మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా మనం ఏదో అవసరం అని చెప్పేసి ఇస్తామనుకోండి. ఇచ్చిన తర్వాత అంటే అడిగినప్పుడు ఉన్నంత ఒబీడియన్స్, అప్పులు అడిగినంత సిన్సియారిటీ, అడిగినప్పుడు ఉన్నంత సిన్సియారిటీ తీసుకున్న తర్వాత ఉండదు. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే, డబ్బులు ఇచ్చారు సరే, మన అవసరానికి వీళ్ళు ఆదుకున్నారు కదా అనేది ఏమాత్రం ఉండదండి వాళ్ళకి అసలు. అంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా నిజంగా నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అయ్యో పాపము ఏదో బాధలో ఉన్నారు కదా అని ఇచ్చేస్తే వాళ్ళ నంబర్స్ బ్లాక్ చేసేసి, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళకి కనిపించకుండా, మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తారు రాజుగారు, వాళ్ళ మీదనే మళ్ళీ అంటే అవాకులు చవాకులు మాట్లాడేసే వాళ్ళని కూడా అంటే ఏంటంటే మన గొయ్యి మనం దోకున్నట్టు అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. అంటే మనం ఏమనుకోవాలంటే, నిజం అంటే ఇప్పుడుండే పరిస్థితుల గుణంగా నువ్వు ఏమన్నా అయిపో, నాకు సంబంధం లేదు, అలా ఉండలేదు కదండి. అమ్మ, దీని వల్ల ఏమవుతుందంటే, నిజంగా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకు డబ్బులు పుట్టట్లేదు, వాళ్ళకి అసలు ఎవరు ఇవ్వట్లేదు. ఇట్లా అన్యాయం చేసి మోసం చేసి వీళ్ళకే డబ్బులు పుడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలా మందికి కొన్ని కోట్లు దివాలా అని ఎట్లా ఇస్తారు వీళ్ళకి? అదే కదా, అదే చెప్తున్నాను. అట్లాంటిది ఏంటంటే డబ్బులు తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత మాత్రం వీళ్ళు అసలు మన కాల్ లిఫ్ట్ చేయరు. అంటే సపోజ్ మీ ఒక 50,000 మనం ఎవరికో ఇచ్చాం, చాలా అవసరము, ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, లేకపోతే స్కూల్ ఫీజు కట్టాలి, ఏదో డాక్టర్ చెకప్ అంటే నిజంగా స్కూల్ ఫీజు కట్టకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కదా, లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే పాపం ఒక ప్రాణం పోతున్నట్టు అవుతుంది. ఇండైరెక్ట్గా నేను కూడా దానికి కారణం అవుతానని చెప్పి మనం డబ్బులు ఇచ్చిన తర్వాత ఓకే ఫైన్, ఏ టైం వరకు ఇస్తావు, 1 నెల, సంవత్సరమో, 2 నెలలో అంటారు. సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, అసలు డబ్బులే ఇవ్వరు. అంతా చూస్తే వాళ్ళు ఏమైనా కష్టాలలో ఉన్నారా? వాళ్ళు కొనుక్కునేవండి, వాళ్ళు కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు, బంగారాలు కొనుక్కుంటారు, చాలా లగ్జరీ లైఫ్ చేస్తారు. ఏమ్మా మరి డబ్బులు తీసుకునేవి అంటే, ఇస్తామండి, ఎక్కడ పారిపోతాము మేము? హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతామా? మా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామా? మీ డబ్బుల కోసం నేను పారిపోతానా అనే వాళ్ళు కూడా చాలా మంది. తీసుకునేటప్పుడు ఆ నోరు ఉండదండి, ఆ వాయిస్ రైజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే, అంటే మీరు అన్నట్టుగా నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా కొన్ని పరిస్థితుల్లో మనం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అని చెప్పేసి, కాబట్టి డబ్బులు ఇవ్వకపోవడమే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇవ్వకపోవడమే మంచిది. రీసెంట్ గా ఒక అమ్మాయి పాపం వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిందండి, యుఎస్కి వెళ్ళింది. ఒక ఫ్రెండ్ అనమాట, చాలా మంచి ఫ్రెండ్. సరే నాకేదో అవసరం ఉందని చెప్తే ఆమె కొన్ని డబ్బులు అతనికి ఇచ్చిన తర్వాత మరి ఎప్పుడు ఇస్తావు అని అడిగారు. అడిగినందుకు ఇస్తాను దాటేశాడు. అందులో కొంచెం ఏదో ఇచ్చాడు, మిగతాది ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తావు అంటే, ఇస్తాను రా ఈరోజు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి చంపేశాడు. అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవాలి, డబ్బులు ఇచ్చి తీసుకోవడమా? అంటే నీతి నిజాయితీ అనేది ఏమీ లేకుండా అయిపోయింది అనమాట. అంటే ఎవరికైనా సరే డబ్బులు అవసరం, దేనికి అవసరం ఉంటుందంటే, ఎంత ఎమర్జెన్సీ అవుతానే కదా ఇస్తాము. మరి ఆ ప్రాణం తీసేటప్పుడు అతను కొంచెం కూడా ఆలోచించారు, నా అవసరానికి ఇచ్చింది కదా అని చెప్పేసి అతను అనుకోలేదని పాపం వాళ్ళ పేరెంట్స్ అదే అంటున్నారు. డబ్బులు అడగకుండా కూడా బాగుండేది, ఇస్తానని ఇంటికి పిలిపించి చంపేశాడు అని చెప్పేసి. ఎందుకు చెప్పేసి డబ్బులు అడిగావు, మరి ఇచ్చిన డబ్బులు అడగకుండా ఉంటారంటే నువ్వు ఎవరికైనా ఇస్తే నువ్వు అడగకుండా ఉంటావా? పోనీ నీకు టైం లేదా, ఇలాంటి ఇప్పుడు ఇవ్వలేను, ఇంకో సంవత్సరం టైం ఇవ్వు, లేకపోతే తర్వాత ఇస్తాను, లేకపోతే కొంచెం డబ్బులు, పోనీ ఇంత డబ్బులలో నేను అంతా కట్టలేను, కొంచెం ఇస్తాను అని కూడా ఉండదండి. కొంతమంది చాలా రూడ్గా బిహేవ్ చేసేసి పక్కకెళ్ళి ఇచ్చిన వాళ్ళ గురించి చెడుగా చెప్పేస్తారనమాట. అదేంటి నువ్వు డబ్బులు అడిగావంటే, ఇంకా మీ కొన్ని కేసెస్లో నువ్వు డబ్బులు నన్ను అడిగావనుకో, నేను చనిపోయి నీ పేరు రాస్తానంటారు కొంతమంది. అమ్మ, ఇట్లా అవునమ్మా, ఇది మరీ దారుణం. ఏం చేయాలి బాబోయ్, వద్దు అని చెప్పేయాలి.
వాడు చచ్చిపోడు, వాడు నిజంగా చచ్చిపోతాడు, చచ్చిపోడు మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం అంట. ఏం చేస్తాం, నోరు మూసుకుంటాం, ఎందుకురా బాబు నా పేరు ఎందుకురా బాబు అని చెప్పి చాలా మంది అట్లాగే అంటారు. అంటే తప్పించుకోవడానికి చాలా మంది అలా చేస్తారు. కాబట్టి నా సలహా ఏంటంటే అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం లేదని, మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇవ్వకపోవడమే మంచిదండి. ఇచ్చేసి మనం ఎందుకు మన బంధుత్వాలు ఏదైనా సరే డబ్బులతోనే వస్తుంది రాట, ఏదైనా సరే పోట్లాటలు మిస్అండర్స్టాండింగ్స్ అనేసి ఎవరో డబ్బులు పుచ్చుకున్న వాళ్ళ మధ్యలో ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే తప్ప సరే పర్వాలేదు అని అనుకుంటారు, తర్వాత ఇస్తానంటే. కానీ కొంతమంది ఈ మధ్య తయారైపోయారు. డబ్బులు అనగానే అసలు ఎంత అంటే ఇప్పుడే కావాలంటే మనం లోపల నోట్లన్నీ ప్రింట్ చేసి కలర్లు మారిన తర్వాత ఇచ్చేయాలన్నమాట, ఆరిపోతాయి అంటే. ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది. మళ్ళీ ఫోన్లు ఇస్తా, ఎక్కడికి వెళ్ళిపోతా నేను, ఇస్తా కదా, ఏంటి ఊరిగా సతాయించేస్తున్నావు, మళ్ళీ ఇదొకటి తెలుసా. కాబట్టి డబ్బులు ఇవ్వకపోవడమే మంచిది. మన గొయ్యి మనం దవ్వుకొని మనం ఎందుకంటే అందులో పడాలి. ఎంత బాధ, డబ్బులు ఇచ్చి పాపం బిడ్డ చంపేశాడు వాడు. చెప్తున్నాడు, నన్ను డబ్బులు అడిగింది చంపేశాను, నీ డబ్బులు అడగలేదు, నువ్వు తీసుకున్న డబ్బులు అడిగితే కూడా అంత తప్పంటే ఎంత కష్టం చెప్పండి. అంటే నిజంగానే డబ్బులు ఇవ్వకపోవడమే మంచిదండి. అమ్మా నేను ఇవ్వలేను అని పర్వాలేదు, మన ప్రాణాలు మనం ఎందుకండి వాళ్ళ చేతిలో పెట్టాలి. అంటే దయచేసి ఎవరికైనా సరే అలానే ఇవ్వద్దని చెప్పట్లేదండి. ఇచ్చే ముందు ఇంకొకసారి ఆలోచించుకోండి, నిజంగా వీళ్ళు నాకు ఎలాంటి వాళ్ళు అని చూసుకొని లేదా ఇంకొకటి సెకండ్ ఆప్షన్ అంతా వీడు ఇవ్వకున్నా నాకు పర్వాలేదు అనుకోనే చేయాలి. ఇది రాదు దేవుడి గుండిలో వేసేసాను లేకపోతే పేదవాళ్ళకి ఇచ్చేసానని వదిలేసుకోవడం కూడా మంచిది. లేకపోతే మన ప్రాణాలు మనం తీసుకున్నట్టేనండి. కాబట్టి డబ్బులు ఎవరికైనా ఇచ్చే ముందు అలానే పాపం అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇవ్వండి, కానీ ఒకసారి ఆలోచించుకొని ఇచ్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ అమ్మా.